హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో. ఎక్కడ చూసినా బెట్టింగ్, బెట్టింగ్, బెట్టింగ్ అని తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడన్నా ఇబ్బంది పాడైపోతారేమో అని చాలా టెన్షన్ పడుతున్నారు. అలాంటి బెట్టింగ్ యాప్లు ఎలా, ఆ బెట్టింగ్ యాప్కి ఎంత దూరం ఉండాలి, ఎలా ఉండాలి, అసలు ఆ బెట్టింగ్ యాప్స్ని మనం మర్చిపోవాలంటే ఏం చేయాలనేది ఇవాళ మన టాపిక్ అండి. దాని గురించి చెప్పడానికి మన అవినాష్ గారు మన ముందున్నారు. అండ్ అవినాష్ గారు, హలో అండి. అవినాష్ గారు, అసలు బయట ఎక్కడ చూసినా కూడా ఐపీఎల్ జరుగుతుంది. అప్పుడు మొత్తం బెట్టింగ్ బెట్టింగ్ అని ఎక్కడ చూసినా బెట్టింగ్లు అన్నారు. అలా బెట్టింగ్ అంటే ఏందండి? ఈ బెట్టింగ్ అనేది జనరల్గా ఏమవుతుందంటే ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక మీరు నేను ఉన్నారు, ఇంకో వ్యక్తి ఉంటాడండి, కనపడ్డ ఆ వ్యక్తి మీకు ఎప్పుడు. కానీ మీరు ఒక టీం గెలుస్తుందని మీరు, లేదు నేను ఇంకో టీం గెలుస్తుందని నేను, మన ఇద్దరం బెట్టింగ్ వేసుకుంటాం. అయితే వేసుకున్నప్పుడు ఈ బెట్టింగ్ అంటే బెట్టింగ్ సంబంధించి డబ్బుల్ని ఒక వ్యక్తి దగ్గర పెడతాం, మధ్యవర్తి దగ్గర. అది మ్యాచ్ గెలిచిన తర్వాత నా డబ్బులు మీ డబ్బులు కలిపి ఆ వ్యక్తి అనేది ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇస్తారండి. ఇదేంటంటే అండి, ఊరికనే వచ్చేటటువంటి డబ్బులు ఫస్ట్ థింగ్. ఎందుకంటే కష్టపడకుండా వచ్చేటటువంటి పద్ధతి ఇది వీటిని ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు చాలా ఒక 10 రోజుల నుంచి మీరు వింటుంటే కనుక చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసినటువంటి సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి వాళ్ళతోటి మాట్లాడటం అనేది, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయటం ఇలాంటివన్నీ. ఇదేంటంటే బెట్టింగ్ అనేది మన ఇండియాలో ఇల్లీగల్ అండి. ఇది లీగల్ కాదు. అదే ఇతర దేశాల్లో అయితే, పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి బెట్టింగ్ అనేది అక్కడ మీకు లీగల్ అండి. ఇది అవినాష్ గారు, బెట్టింగ్ యాప్లు ఎలా పనిచేస్తాయి? వాటికి దూరంగా ఎందుకు ఉండాలి? ఈ బెట్టింగ్ ఊరికనే సహజంగా ఏంటంటే మన దగ్గర రూపాయి పెట్టగానే 10 రూపాయలు రావాలనుకోవటం మానవ సహజంగా మనం ఆశిస్తూ ఉంటారు. అలాగే ఈ బెట్టింగ్స్ అనేవి కూడా అలానే పుట్టుకొచ్చాయండి. సో నేను పెట్టిన దానికి నేను ఇమ్మీడియట్లీగా లేదంటే ఇన్స్టెంట్గా నాకు ఎక్కువ డబ్బులు రావాలని నేను ఆశపడుతూ ఉంటాను. అది తప్పు. అదేంటంటే ఇంకొక వ్యక్తి దగ్గర మీరిద్దరు జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయ్యి, అంటే మీరు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు నష్టపోవడం అనేది జరుగుతుంది. ఆ నష్టపోయిన వ్యక్తి డబ్బులు మీకు రావడం వల్ల అది మీకు లాభంగా కనిపిస్తుంది. ఇది బెట్టింగ్ జనరల్గా జరిగేది. సో ఊరినే కష్టపడకుండా వచ్చేటటువంటి డబ్బులని చాలామంది దీనికి అట్రాక్ట్ అవ్వటం. సో దీని మూలంగా ఏమవుతుందంటే అండి, ఒకరోజు మీరు స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు 1-2 సార్లు మీకు డబ్బులు వస్తాయండి. మీరు ఒక 1000 రూపాయలు 500 పెట్టారనుకుందాం కాసేపు. 500 1000 రూపాయలకి మీకు 2000 3000 వస్తాయి. అరే నేను కష్టపడకుండానే ఇంత తక్కువ సమయంలో నాకు ఎక్కువ డబ్బులు వచ్చినాయి అనే ఒక కాన్సెప్ట్ తోటి జనాలు దానికి అడిక్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళు స్టార్టింగ్ ఏదైతే వాళ్ళు ఇస్తారో దాని తర్వాత మీ దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో ఏమవుతుందంటే, నేను పెట్టినవి తీసుకోవాలని ఒక ఇంటెన్షన్గా దానికి కోసం అని చెప్పి ఏం చేస్తారంటే అండి, మీరు ఆన్లైన్లోకి వెళ్ళి యాప్ల నుంచి వీటి నుంచి మీరు డబ్బులు అనేది తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా వస్తాయి అని దాని మీద టైంని, ఎనర్జీని, తర్వాత డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తారు. సో అదేమవుతుందండి, మీరు తీరా ఒక సర్టన్ టైంకి వచ్చేటప్పుడు చూస్తే మీకు ఆ డబ్బులు అనేవి పోయి ఉంటాయి. సో ఇవి ఈ మంచి పద్ధతి కాదు. అసలు ఆన్లైన్ బెట్టింగ్ డ్రగ్స్ కంటే చాలా తీవ్రమైన సమస్య ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇది డ్రగ్స్ కూడా మీకు అదొక రకమైనటువంటి వ్యసనం అండి. ఓకే. కానీ దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబాలే విచ్ఛిన్నం అయ్యే పరిస్థితులు ఉన్నాయండి. వాళ్ళ పరిస్థితుల్లో మీకు ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా ఏదో సరదాగా అని మొదలుపెట్టినటువంటి బెట్టింగ్ యాప్స్ అనేవి తర్వాత మీరు తెలియని స్థాయిలో అప్పుల్లోకి వెళ్ళిపోవటం. ఆన్లైన్ బెట్టింగ్స్ ఎట్లా ఉంటాయంటే అండి, ముందర వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మీరు ఆడుకోవటానికి ముందర వ్యాలెట్ రీఛార్జ్ అనేది, వ్యాలెట్లో మీరు అమౌంట్ అనేది లోడ్ చేస్తే మీరు ఆడటానికి ఎలిజిబిలిటీ వస్తారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో జరిగేటటువంటి సినారియోస్. సో వీటి వల్ల ఏమవుతుందంటే, మీరు వస్తాయి అని చెప్పని ఇదైపోవటం వలన మీరు అప్పుల్లోకి వెళ్ళిపోతారు. తర్వాత చూసుకుంటే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, అరే 50,000 1,00,000 అప్పు అయిపోయి ఉంటుంది, దాన్ని తెరవడానికి ఇంకా ఆడతామని మీకు తెలియకుండానే మీరు ఒక రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు తర్వాత ప్రాణాల మీదకి మీరు ఈ మధ్యకాలంలో చాలా న్యూస్ కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వాడి పిల్లలు, టీనేజ్లో ఉన్న కుర్రవాళ్ళందరూ సూసైడ్ అటెంప్ట్ చేయటం, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయండి. బెట్టింగ్ యాప్లు అసలు ఎలా ఎలా మోసం చేస్తుంటాయి? ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి జనరల్గా మీకు స్టార్టింగ్ ఏమవుతుందంటే అండి, ఇంతకుముందు చెప్పినట్టుగానే అమౌంట్ అనేది మీకు ఎక్కువ ఇస్తారు.
మీరు ఒక 1000 రూపాయలు పెడితే 2000, 3000 ఒక లేదంటే ఒక 5000 వస్తాయి. అంటే మీరు పెట్టిన 1000 రూపాయలకి 4000 రూపాయలు ప్రాఫిట్ ఏం చేస్తే వస్తాయండి? మీకు ఇన్‌స్టెంట్‌గా అయితే ఏమి రావు కదండీ. ఏం రావండి. కష్టపడకుండా రావాలండి. ఎస్ ఎస్ సో, ఫస్ట్ ఏంటంటే కష్టపడకుండా వస్తున్నాయి, ఈజీగా వస్తున్నాయి అనుకోండి. జనరల్‌గా మీరు అందులో దిగుతారు. తర్వాత సరదాగా ఉంటుంది. దాని తర్వాత అది సరదా కాస్త వ్యసనంగా తయారవుతుందండి. ఆ వ్యసనం అనేది ఎలా ఉంటుందంటే చివరికి అది వ్యక్తి యొక్క ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితికి వస్తుందండి. ఎస్ 100%. సో, దానికని మీరు మ్యాక్సిమం ఈ బెట్టింగ్ యాప్స్ కానియండి, వీటికి చాలా దూరంగా ఉంటేనే మీరు కెరియర్ మీద ఫోకస్ చేసి ఆ విధంగా మీరు ముందుకెళ్తేనే ఏదన్నా అవుతుంది కానండి. ఇలా బెట్టింగ్ ఈజీగా వచ్చిన డబ్బులు కూడా మీ దగ్గర ఎప్పుడు నిలవండి. అవి ఇంకో రూపంలో పోతాయి మీకు. అవి మీ దగ్గర నిలబడతాయి అనే అష్యూరెన్స్ ఉండదు. సో, అందుకని చెప్పని మీరు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానియండి, ఎవరన్నా చేస్తున్నా కానీ వాళ్ళని సున్నితంగా మందలించి వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసే ప్రయత్నం చేయాలి. అది మన రిలేటివ్స్‌లో కానివ్వండి, మన ఫ్రెండ్స్‌లో కానివ్వండి, ఎవరైనా కావచ్చు. ఈవెన్ ఈ కొంతమంది ఉద్యోగస్తులు కూడా వీటిలో కూడా చిక్కుపడిపోయి చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉన్నామండి. ఓకే అండి. చూసారు కదండి ఇప్పుడు మన అవినాష్ గారు మరి చెప్పినట్టు బెట్టింగ్ యాప్‌లకి గానీ, డ్రగ్స్ గానీ చాలా దూరంగా ఉండండి. మీరు మీ పిల్లలను కూడా దూరంగా ఉంచండి. పిల్లలకి ఎవరైనా మొబైల్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో చూసుకోండి.